వాట్ ఈజ్ యువర్ గోల్? అంటే నా గోల్ ఏంది, అంటే మీ గోల్ ఏంది, అదే మన గోల్ ఏంది? మీరు అడగండి నన్ను, వాట్ ఈజ్ యువర్ గోల్ అని అడిగిరా? తింటురా? ఓకే, తినడం అయిపోయినాక అడగండి. అడిగిరా? మన గోల్ ఏంటంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇదే మన గోల్. కానీ ఏం చేయాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు. ఎన్నో రోజుల నుంచి ఇంతవరకు నేను ఎన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేసినాను తెలుసా? ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం, డిలీట్ చేయడం, ఎందుకో నాకు కూడా అర్థమవుతలేదు. ఇది నాకు తెలిసి మళ్ళీ ఇది ఎన్ని రోజులు ఉంటుందో నాకు కూడా తెలియదు. అయితే ఇప్పటివరకు ఎన్ని ట్రావెలింగ్ వీడియోలు అని చెప్పి, ఆ వీడియోలు అని చెప్పి ఇంతవరకు ఎన్నో చేసినాం. శబరిమల, గోవా, పాండిచ్చేరి, కొమ్రెల్లి ఎన్నో వీడియోలు చేసినా మళ్ళీ డిలీట్ చేసినా, ఎడిటింగ్కి గంటలు టైం తీసుకున్నా, ఎందుకనేది నాకు కూడా తెలియదు. ఏదో నేర్చుకోవాలి, కానీ ఏదో చెప్పాలి, ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి. ఏదో ఒక ప్లేస్ కానీ ఏదన్నా ఇట్లా బస్సుల వీడియోలు మొన్నటిదాకా ఒక 9-10 months అవి చేసిన. మళ్ళీ ఇప్పుడు సైకిల్ వీడియోలు చేస్తున్నాం, సైక్లింగ్. ఈరోజు Day 27 అనమాట. 100 days వాకింగ్ ఛాలెంజ్ అని చెప్పి ఏదో చేస్తున్నా. సక్సెస్ అవుతుందా కాదా అనేది నా చేతిలో కూడా లేదు, మీరే చెప్పాలి కాదు. ఏదో నేర్చుకోవాలి. నేను ఈరోజు అయితే నేర్చుకునే అన్నీ మీకు చెప్తా, ఏం నేర్చుకున్నా అనేది. అటజని కాంచ భూమిసురు డంబర చుంబి శిరస రజరి పటల ముహుర్ముహుర్లట దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరిత్కరేను కరకంపిత సాలము శీతశైలమున్. ఇంకోటి, మనకి యాక్టింగ్ చేయాలనే ఇది కూడా ఉంది. యాక్టర్ అవుతా నేను. ఇంకా కామెడీ, ఇంకా పాటలు కూడా. ఒక పాట పాడాలా? ఆశలు రేపిన అడియాశలు చూపిన సాగే జీవితం అడుగైనా గదుగా. ఆశలు రేపిన అడియాశలు చూపిన సాగే జీవితం అడుగైనా గదుగా. నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ నిద్రమనుకోగలమా? ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా? కలలు గని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మ. కలతలనే నీ కిలకిలతో తరిమెయ్యవి చిలకమ్మ. నవ్వే నీ కళ్ళలు లేదా జాబిలి. అది సంగతి. ఇంకా మన దగ్గర యాక్టర్ ఉండో లేదో మీరే చెప్పండి. ఇంకో డైలాగ్ చెప్తా, సీరియస్, టేక్ సీరియస్, నవ్వకండి, సీరియస్ మ్యాటర్. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు లేరు ఏందబ్బా డైలాగ్ మర్చిపోయినట్టున ఈ లోకంలో. అది సంగతి, డైలాగ్ మర్చిపోయినట్టున. ఇంకోటి నన్ను నేర్చుకునే యమదొంగ సినిమాలో డైలాగ్ చెప్తా. ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి పతి ప్రాణములను దక్కించుకున్న నారేమని సావిత్రిదే జాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడదే జాతి. మానవ జాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం! నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అధముడు అన్న కించ భావాన్ని కుకుటి వెళ్లతో సైతం పెగిలించి వేసా. ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు నేల అష్టదిక్పాలకులు, మనుగనిచ్చే పంచభూతం సైతం జేహో నరుడాన్ని హర్షించే విధంగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదా. స్వర్ణ మణిమే రత్న కస్తాలంకృతమైన సభా మందిరమున అకుంఠిత సేవా దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మనిలైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్ మీరే చెప్పండి. అదే అనమాట. ఇంకో 2 నేర్చుకున్నా, అవన్నీ చెప్తాను అనమాట. కాటుక నల్లని రాత్రి వేల గురువుల అగ్నితో కొడుతున్న రింగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి. పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి, కోటలు దాటితి, అడుగులు దాటితి, మడుగులు దాటితి, అన్నీ దాటితి. బొటన వేలుతో నెత్తురు పొంగగా పులుపుగా నుదుటన విభూతి ధరించితి. అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలుగుచు మడి వస్త్రంబులు కట్టితి. మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపక చూచితి నివ్వరు చూడని లింగం. నిరుపద్రోము నిశ్చల లింగం, ఆదితేజముగు ఐక్యలింగం, పురాణ ప్రథము పవిత్రలింగం శివ. రైట్. అయితే మన న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏం తెలుసా? ఈరోజు జనవరి 1 అనమాట. ఈ 365 daysలో December 31 వరకు ఒక 100 ఏదన్నా పద్యం కానీ, డైలాగ్ కానీ, శ్లోకం కానీ ఏదో ఒకటి
ఇప్పుడు ఎగ్జాంపుల్ మన తెలంగాణ బైక్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయా, అట్లాంటివి కూడా నేర్చుకోవాలి ఏదో ఒకటి. ఇప్పుడు నేను అవి నాకు కొన్ని తెలుసు, చెప్పడానికి ట్రై చేస్తున్నాను. TG01 నుంచి TG38 వరకు. ఇవి TG01 ఆదిలాబాద్, TG02 కరీంనగర్, TG03 హన్మకొండ, TG04 ఖమ్మం, TG05 నల్గొండ, TG06 మహబూబ్ నగర్, TG07 రంగారెడ్డి, TG08 మేడ్చల్ మల్కాజ్గిరి, 9, 10, 11, 12, 13 హైదరాబాద్లో వస్తాయి ఇవన్నీ. 14 వచ్చేసి గవర్నమెంట్ వెహికల్స్, 15 సంగారెడ్డి, 16 నిజామాబాద్, 17 కామారెడ్డి, 18 నిర్మల్, 19 మంచిర్యాల్, 20 కొమరంభీం ఆసిఫాబాద్, 21 జగిత్యాల్, 22 పెద్దపల్లి, 23 రాజన్న సిరిసిల్ల, 24 వరంగల్, 25 ఏందబ్బా మర్చిపోయినట్టు, 25 ఏదో ఉంది, 26 ఏమో మహబూబాబాద్, 27 జన్గాం, 28 ఏమో యాదాద్రి భువనగిరి, భద్రాద్రి అనుకుంటా, 29 సూర్యాపేట్, 30 యాదాద్రి భువనగిరి, 100%, 30 యాదాద్రి భువనగిరి, 31 వచ్చేసి నాగర్ కర్నూల్, 32 వచ్చేసి వనపర్తి, 33 వచ్చేసి జోగులాంబ గద్వాల్, 34 వికారాబాద్ మా డిస్టికే, 35 మెదక్, 36 సిద్దిపేట, 37 ములుగు, 38 నారాయణపేట్. ఇట్లా ఏదో ఒకటి ఒక 100 కంట్రీలు కూడా మైండ్లో పెట్టుకున్నా, అవి ఇంకా స్టోర్ కాలేవు. స్టోర్ అయినాక చెప్తాను అనమాట. 100 కంట్రీస్ అంటే కంట్రీస్ ఒకటే కాదు, క్యాపిటల్స్ కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన క్రికెట్ చూస్తాం కదా, ఎక్కువ మన టాప్ 10 కంట్రీస్ ఉంటాయి. ఇండియా న్యూఢిల్లీ, పాకిస్తాన్ ఇస్లామాబాద్, బంగ్లాదేశ్ ఢాకా, నేపాల్ కాఠ్మండు, ఆస్ట్రేలియా క్యాన్బెర్రా, ఇంకా న్యూజిలాండ్ వెల్లింగ్టన్, కెనడా ఉఠావా, ఏదో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కరెక్ట్ మీ. ఇంకా ఇంకేమున్నాయబ్బా, ఆస్ట్రేలియా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంగ్లాండ్ లండన్, శ్రీలంక శ్రీ జయవర్ధనపురే కొట్టే, కొలంబో కూడా అంటారు, ఇంకా దానికి 2 పేర్లు ఉన్నాయి. ఇంకేంది టాప్ 10 క్రికెట్లో గివేనా. ఇంకా సౌత్ ఆఫ్రికా ప్రిటోరియా, వెస్టిండీస్ ఒక ఐలాండ్, ఇంకా మన ఫుట్బాల్ చూస్తాం. ఫుట్బాల్లో కొన్ని కంట్రీస్ ఉంటాయి, వాటి గురించి కూడా మైండ్లో పెట్టుకోవడానికి ట్రై అయితే. ఇప్పుడు మన పోర్చుగల్ లిస్బన్, అర్జెంటీనా బ్యూనోస్ ఎయిర్స్, క్రోషియా జాగ్రిబ్, ఇంకేంది ఇంకా అర్జెంటీనా చెప్పినా ఇంకా బ్యూనోస్ ఎయిర్స్, బ్రెసిలియా అది మన. ఇంకా ఇండియన్ క్యాపిటల్స్ అవి ఉంటాయి కదా, 29 సంథింగ్ వాటి స్టేట్స్ అండ్ క్యాపిటల్స్. ఇంకా 8 యూనియన్ టెరిటరీలు, వాటి క్యాపిటల్ సిటీలు. ఇట్లా ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తా, కానీ అన్నీ చేసి ఫైనల్గా ఒక రోజు ఏం చేస్తానంటే డిలీట్ చేసి పడేస్తాం. అయితే ఈసారి అయితే మన రెజల్యూషన్ అదే అనమాట, డిలీట్ చేయకుండా. ఈరోజు డే 1 అంటే January 1 అనమాట. మనం వీడియోలు చేసి ఎన్ని డేస్ అయిందో నాకే గుర్తులేదు, కానీ ఎప్పటి నుంచో చేస్తున్నాం, ఒక 5-6 years అయిపోవచ్చు. అయితే అది సంగతి. మన ఒక బుక్ కూడా కొనుక్కున్నా, డైలీ రాసుకోనికి ఒక పెద్ద 200 pages బుక్ కూడా కొనుక్కున్నా. ఆ బుక్ చూపిస్తున్నాను. ఇగో చూస్తున్నారా, 200 pages మన డైలీ వాకింగ్ ఛాలెంజ్, సైక్లింగ్ ఛాలెంజ్ కూడా చూడండి. అందులో కూడా డైలీ ఇట్లా రాసుకొని మన ఏదో చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నా. అది సంగతి. ఇంకేందబ్బా, నేర్చుకుని అన్నీ అయిపోయినాయా? ఇంకోటి ఉందన్నమాట, ఇంకో 2-3 ఉన్నాయి. ఇంకా ఒక శ్లోకం, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామే యుగే యుగే. ఇంకోటి బద్రీనాథ్ సినిమాలో డైలాగ్ కూడా, మన శ్లోకం కూడా తెలుసు అనమాట. అది చాలా పెద్ద శ్లోకం, 16 లైన్లు ఉంటాయి. 16 లైన్లలో మనకి సినిమాలో ఒక 4 lines అయితే చూపించారు, ఓన్లీ 4 lines. ఇంకా ఇది నేర్చుకోనికనే కరెక్ట్ నిలబట్టింది ఆ సినిమాలో అన్నట్టు. పొద్దున మబ్బుల 4 గంటలకు లేచి నేర్చుకుంటేనే అయ్యింది కథ. 4 o'clock ఎగ్జాక్ట్లీ, 4 కంటే ఒక ½ an hour అనమాట. బుక్లో రాసుకొని ఫస్ట్ చూసుకుంటే చదవడం రావాలి. అవన్నీ అక్షరాలు ఎట్లుంటాయంటే మనకి ఇట్లా డైలీ వాడుక భాషలు ఉండవు కదా, ఇట్లా ఒత్తులు దీర్ఘాలు అవన్నీ కొంచెం ఎక్కించుకోవాలి. చూసుకుంటా 100, 200, 300 సార్లు, 400 సార్లు, 500 సార్లు
చదివి 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 చదివితే అప్పుడు ఎక్కుతుంది ఇక మెల్ల ఒక రోజు ఫైనల్గా 29 డేస్ తర్వాత, అంటే ఒక 20 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ అట్లా. అది మీకోసం. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమని విలసత్సైకతై మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్తస్ఫటికమనిర్భైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరిచితైర్ముక్త పీయూషవర్షై ఆనందేన పునీయాద్దరినలినిగత శంఖఫా నిర్ముకుందః.